అంత గరమైన కదా మా చిట్టెమ్మ మీద. ఇవాళ అందరికంటే ముందే వచ్చింది ఆఫీస్కి. ఏదో ఇంట్రెస్టింగ్ వార్త తీసుకొస్తా అని బయటికి పోయింది. ఏం తెస్తుందో ఏవో మరి. చిట్టి తల్లి అగో అలాని బెదిరిస్తున్నావా భయపెడుతున్నావా చిట్టెమ్మ? ఇప్పుడు ఆడోళ్ళని చూసి మగోళ్ళని భయపడుతున్నారు రామ్లమ్మ. అగో ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. ఎందుకు? ఆడోళ్ళందరికీ మన కొమ్మలు వచ్చినాయా ఏంది? అయ్యో రామ్లమ్మ, మన కోసం ఒక ఆయుధం తయారైంది. ఆయుధమా? అవును రామ్లమ్మ, మన రక్షణ కోసమే. ఏందా ఆయుధం చిట్టమ్మ? కారం పొడి కలిపిన స్ప్రే. అంటే ఎవరన్నా ఆడోళ్ళు వెంట పడుతున్నారనుకో, స్ప్రే బాటిల్ ఇలా తీసి వాళ్ళ మొక్కం మీద కొట్టాలి. వామ్మో! అయ్యో నువ్వు భయపడతావేంటి రామ్లమ్మ? ఇది ఆడవాళ్ళ పైన దాడి చేసే వాళ్ళను భయపెట్టడానికి. భయం కాదా? కారం నీళ్ళు ముఖం మీద కొడితే మండదా ముఖం? చాలా మండుతుంది రామ్లమ్మ. మన గుంటూరు కారమేనేమో. గుంటూరు ఏంటి రామ్లమ్మ? గుంటూరు కంటే ఘాటైన కారం అస్సాంలో ఉంది. అంటే ఇప్పుడు అస్సాంలో వండిన కారంతోనే స్ప్రేలు తయారు చేస్తుండ్రా? అవును రామ్లమ్మ, ఒక్కసారి స్ప్రే కొట్టామంటే ఇక మనం సేఫ్. అయినా చిట్టెమ్మ ఇంత క్రైమ్ స్టోరీ అవసరమా? అవసరమే అంటున్నారు రామ్లమ్మ. ఎవరు చెప్పిండ్రు? రాజ్యసభలో ఏకే ఆంటోనీ సారు చెప్పారు కదా. ఏమని? దేశంలో ఆడవాళ్ళ రక్షణకు కాప్సీ స్ప్రే తయారు చేశామని. అంటే ఆడోళ్ళని రక్షించేటందుకు మొగోళ్ళని చంపుతారా? అయ్యో, మగవాళ్ళను ఎందుకు చంపుతారు రామ్లమ్మ? కాకపోతే మరి పొరపాటున దొంగ అనుకొని ఇంటి మనిషి మీద స్ప్రే కొట్టినావనుకో ఏమవుతుంది? ఏం కాదా? అయ్యో ఏం కాదు రామ్లమ్మ, మనిషి ఏం చచ్చిపోడు. అంటే ఆ స్ప్రేట రక్షిస్తుంది ఆడోళ్ళని? ఏం లేదు రామ్లమ్మ, ఈ స్ప్రే కొట్టగానే ముఖమంతా మండిపోతుంది, ఆ, కళ్ళు మూసుకుపోతాయి. ఆ, అని అంటావేంటి రామ్లమ్మ? కళ్ళు మూసుకున్నాయా లేవా అని అక్కడి నుంచి చూస్తామా? వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి. వామ్మో! మరి ఆ దొంగ బలవంతుడయ్యి స్ప్రే బాటిల్ గుంజుకుంటే మనం ఇవ్వద్దు వాళ్ళకి. లాక్కున్నాడే అనుకో, ఏం చేస్తాం రామ్లమ్మ? అదే స్ప్రే మన మీద కొట్టి ఉన్న కాడికి ఎత్తుకపోతాడు. అంటే మనం దొంగలకి స్ప్రే బాటిల్ ఇవ్వద్దు రామ్లమ్మ. ఇచ్చుడు పాడుగాను ఏ మర్యాద అడుగుతారా? చిట్టమ్మా బాటిల్ ఇయ్యమ్మా, నీకింత స్ప్రే కొడతా అని. మరి మహిళల రక్షణకి పరిష్కారమే లేదా? ఎందుకు లేదు చిట్టమ్మా, ఉంది. ఏంటది? ఏవేవో సామాన్లు మహిళలకి రక్షణ ఇయ్యో చిట్టమ్మా. ఎందుకు? మారాల్సింది మనుషులు చిట్టమ్మా. మనుషులలో మార్పు వస్తే మహిళలకు ఆటోమేటిక్ గా రక్షణ దొరుకుతుంది. నిజమే రామ్లమ్మ, ఈ స్ప్రే బాటిల్ కరాటీలు కాదు గాని మనుషుల్లో మంచి పెరిగినప్పుడే అందరూ హ్యాపీగా ఉంటారు. అది లెక్క. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది రామ్లమ్మ. ఇవాళ బాగా రెస్ట్ తీసుకోపో ఇంటికి పోయి. ఇప్పటిదాకా భయంతో సగం చచ్చినట్టున్నావు. ఇదన్నమాట కారం పొడి స్ప్రే కథ. మన తెలంగాణ ముద్దు బిడ్డ కుందూరు జానారెడ్డి గారు నాతో ఏదో ప్రతిజ్ఞ చేపిస్తారంట. ఎట్లా చేద్దాం సార్ ప్రేయరు? మన ఇద్దరి సామరస్యానికి దెబ్బ తగలనిద్దాం. సరే సార్, అట్లనే చేద్దాం. ఇద్దరము జాతి సమైక్యత, తెలుగు సమైక్యతను మాత్రం కాపాడుకుంటూనే ఉండాలి. తప్పకుండా సార్. మొదలు పెడదామా? భారతదేశం గర్వపడే విధంగా, భారతదేశం గర్వపడే విధంగా, అభివృద్ధి పదంలో మొత్తం భారతదేశానికి మోడల్గా ఉండే విధంగా. సార్ 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 ప్లీజ్ మళ్ళొకసారి నో తిరుగుతలేదు. అభివృద్ధి పదంలో మొత్తం భారతదేశానికి మోడల్గా ఉండే విధంగా, అభివృద్ధి పదంలో మొత్తం భారతదేశానికి మోడల్ గా ఉండే విధంగా, అనేక మంది ఆదర్శంగా తీసుకునే విధంగా, అనేక మంది ఆదర్శంగా తీసుకునే విధంగా, ఒక సౌలభ్యం కొరకు, ఒక సౌలభ్యం కొరకు ఉద్యోగులకు కానీ, ఉద్యోగులు కానీ, నివాసులకు కానీ, నివాసులకు కానీ, వ్యాపారులకు కానీ, వ్యాపారులకు కానీ, లేక స్నేహితులకు కానీ, లేక స్నేహితులకు కానీ. ఇది ఒక ఫ్యామిలీ. ఇదొక ఫ్యామిలీ. ఈ ప్రాంత కుటుంబం. ఈ ప్రాంత కుటుంబం. నాకు సంతోషం తప్ప ద్వేషం లేదు. నాకు సంతోషం తప్ప ద్వేషం లేదు. నిద్ర మాత్రం ఉంది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేనికి? నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి ఆత్మాభిమానంలో కానీ, వాళ్ళ ఆత్మాభిమానంలో కానీ, లేక వ్యాపార రీత్యా కానీ, లేక వ్యాపార రీత్యా కానీ, లేక ఆస్తుల విషయంలో కానీ, లేక ఆస్తుల
ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళీ తిరిగి ఈ నిర్ణయం ఏ పరిస్థితుల్లో కూడా తిరిగి ఈ నిర్ణయం నేను భరోసా ఇస్తున్నాను. మీ బాంచండి సార్, వదిలేండి. అది ఏది అందుకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. అందుకు పదే పదే ఎందుకు సార్? ఒక్కసారి చెప్తే చాలు. అటువంటి విష పరిణామాలు, అవాంఛనీయ పరిణామాలు, అటువంటి విష పరిణామాలు, అవాంఛనీయ పరిణామాలు అటువంటి విష పరిణామాలు, అవాంఛనీయ పరిణామాలు తల ఎత్తక ముందే దీన్ని ఎండ్ చేయాలి, దాన్ని ముగింపు చేయాలి. మనం కూడా ముగిద్దాం సార్. కానీ మళ్ళీ కానీ ఏంది సార్? ఆపరాయిగా ఇది అసాధ్యమైన విషయం, ఇంకా అది జరగని విషయం. వదలరా సార్? అసలు వదలరా? దాంట్లో సందేహం లేదు. ఏంది సార్ ఇది? ప్రతిజ్ఞ చేపిస్తుండ్రా, పగబట్టిండ్రా? యావత్తు పార్టీ యావత్తు పార్టీ మొత్తం ఉద్యమించి ఉద్యమాన్ని మొత్తం ఉద్యమాన్ని మేము తయారుగున్నామని, మేము తయారుగున్నామని సాధించి తీరుతాం. అది సాధించి తీరుతాం. నేను రాజకీయం నుంచి తప్పుకుంటాను, ఆ పార్టీ నుంచి తప్పుకుంటాను. సార్ దండం పెడతా సార్, 3 మార్ వాతాల నుంచి తప్పుకోండి ప్లీజ్ ప్లీజ్ సార్. ఇక అమ్మా ఇంకో పేపర్ ఏమైంది సార్ మీకు? నాకైతే ఓసారి అర్థం అవట్లేదు. మాకు మస్తుగా అర్థమైంది సార్. ఒంటిగా బాయ్ బాయ్, ఇంటికి పోండి, ప్రతిజ్ఞ అయిపోయింది. అమ్మో బిల్లు ఇంకా వెట్టనే లేదు, ఊరూరు తిరుక్కుంటా లొల్లి లొల్లి చేస్తున్నారు. అరే రే రే రే, ఇక బిల్లు పెట్టి పాస్ అయితే అంతా ఆకాశంలోనే ఎగురుతారేమో. పట్టరాని సంతోషం వస్తే ఎవరైనా పళ్ళు రాలగొట్టుకుంటారా? పండగ లెక్క చేసుకోవాలి కానీ పరేషాన్ చెయ్యొద్దు కదా. ఓసారిని చూపిస్తాము హీ అని ఈకిలేస్తున్నాడు కానీ జర్రంతలా ఎంత ఆగం చేసిండో చూడుండ్రి. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చినాక తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సంతోషం కట్టలు తెంచుకుంటున్నది. అమ్మిచ్చింది మేం తెచ్చినాం, మళ్ళా మేమే లీడర్రం, మేమే కథ అని ఊరూరు తిరుగుతున్నారు. ర్యాలీలు, పూలదండలు, సన్మానాలు, సత్కారాలు, అరే ఒక్కటి కాదు 2 కాదు. మేం పార్లమెంట్లో అడుగు పెట్టినాకనే తెలంగాణ వస్తున్నదని సంతోషం అంతా పంచుకుంటున్నారు ప్రజలతోటి. ఇట్లా అందరి లెక్కనే మన వరంగల్ ఎంపీ సారు, అదే రాజయ్య గారు, హన్మకొండలున్న అంబేద్కర్ బొమ్మకు పూలదండేసి మొక్కుదామని పోయిండు. ఇక పోయేటప్పుడు ఒక్కడెట్లా పోతాడు? అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మందని ఎంటేసుకొని ర్యాలీతోని పోయిండు. ఇగో అంబేద్కర్ సార్ ఉన్న పార్కులకు వచ్చిండు. అంతలోనే ఓ కార్యకర్త తెలంగాణ వస్తున్నదన్న సంతోషం ఆపుకోలేక రాజయ్య సార్ను గట్టిగా కావాలించుకోవాలని పోయిండు. ఆ తర్వాత కథ ఇక మీరే చూడండి. ఉరే 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 ఉరే, అమ్మా పడనే పడరే, ఉంటే ఉండాలి కానీ ఇంత అవసరమా రాజన్న? గడ్డిలో బూట్లు వేసుకొని నడిస్తే పట్టేడుంటదే, ఆయనతో జారితివి. వెంటనే పక్క పొంటి వాళ్ళు అందుకొని లేపినరు కాబట్టి సరిపోయింది. పుట్టుక్కున బొక్కనో తొంటో బెనికితే ఎట్లుంటుంది తాత అంటే నువ్వు కోపానికి వస్తావు కానీ నిన్ను నమ్ముకున్న జనం ఎటువాలే సాల్తీ ఇంకా నవ్విన కాడికి. అయితే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ నడుస్తుంది. ఏ దాంట్లో చూసినా ఎవ్వరు చక్కగా చెప్తలేరు. ఎవరి మాట నమ్మాలనో ఎవరి మాట నమ్మొద్దో అర్థమైతలేదు. అందుకే మా చిట్టెమను సీమాంధ్రకు పంపిన మల్లన్న సార్ను తెలంగాణ తిరిగి పబ్లిక్ అంతా ఏమనుకుంటున్నారో అరుసుకొని రమ్మన్నా. వాళ్ళిద్దరు వచ్చిండ్రు, ఎవరు ఏమేమి చెప్తారో చూద్దాం. ముందుగా మల్లన్న అడుగుదాం. అమ్మా అబ్బా ఓ వద్దమ్మా వద్దు, ముందుగా చిట్టమ్మనే అడుగు. అబ్బో ఏం కాళ్ళ నొప్పులు రా నాయన. ఏమైంది? జర కాళ్ళ నొప్పులు ఉన్నాయి నడిచి నడిచి, అందుకే. సరే చిట్టమ్మ, సీమాంధ్రలో నువ్వు ఇన్ని రోజులు తిరిగి వచ్చినావు కదా, ఏమంటున్నారు అక్కడ నాయకులు ప్రజలు? ఏం లేదు రాములమ్మ, ఇన్నేళ్ల నుంచి తెలుగు వాళ్ళంతా కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఇడిపోతే ఎలాగా అంటున్నారు. ఏంది? ఆగాగాగు, నువ్వు ఆగు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టద్దు అంటున్నారు రాములమ్మ. మల్లన్న,
ఇప్పుడు చెప్పు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే అంటున్నారు రామ్లమ్మ. అబద్ధం కాదు, తెలుగు జాతి అంతా ఒక్కటిగానే ఉండాలంటున్నారు. ఇది మాత్రం నిజం. ఉందాం, మీ ఊళ్ళే మీరు, మా ఊళ్ళే మేము. మీరు కలిస్తే మమ్మల్ని మందలిర్రి, మేము కలిస్తే మిమ్మల్ని మందలిస్తాం. మీ ఇంట్లో షాయి పత్తి అయిపోతే మేము ఇస్తాం, మా ఇంట్లో షాయి పత్తి అయిపోతే మీరు ఇయ్యండ్రి. అంటే రాష్ట్రాన్ని విడదీయొద్దంటున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఇడదీయొద్దంటున్నారు కదా, తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలంటున్నారు కదా. అవును, తెలుగు జాతిని విడదీయొద్దంటున్నారు. ఇంకేంది మరి, రాష్ట్రాన్ని ఇడదీసి అందరం కలిసే ఉందాం. ఈ మాట అడిగితే ఏమంటున్నారు చిట్టమ్మ సీమాంధ్రాల? అంటే ప్రజల్ని అడగలేదు రామ్లమ్మ, ఈ విషయం లీడర్లనే అడిగాను. ఏమని? మీరు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారని. అంటే ఏమంటున్నారు? మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ ఇయ్యొద్దు అంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు మల్లన్న? ఏమన్నారు? రాజీనామాలు ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రాన్ని విడదీయొద్దని. రాజీనామాలు ఎప్పుడు చేసిండ్రు? మొన్న చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తాను ఎప్పుడు చెప్పింది? 2004లో చెప్పింది. మరి 2004లోనే రాజీనామా ఎందుకు చేయలేదంటున్నారు తెలంగాణ జనం. ఆ, అది సరే, నువ్వెవరెవరిని కలిసినావు? లగడపాటి రాజగోపాల్ సార్ను, తులసిరెడ్డి సార్ను, టీజీ సార్ను కలిసాను. మరి లగడపాటి సార్కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎప్పుడు ఇచ్చింది? 2004లో ఇచ్చింది, మళ్ళీ 2009లో రెండోసారి ఇచ్చింది. అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేద్దామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నారు కదా. అవును అనుకున్నారు. మరి మీరు తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దు, అట్లా ఇచ్చేది ఉంటే నాకు ఈ ఎంపీ సీట్ ఏమొద్దని ఎందుకు ఊకోలేదు? అందుకే కదా తులసిరెడ్డి సారు రాజీనామా చేసింది. ఓకే, తులసిరెడ్డి గారు రాజీనామా చేసిండ్రు. తెలంగాణ ఇస్తున్నారన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిందని తెలుసు. అది తెలిసినప్పుడే ఎందుకు రాజీనామా చేయలే? ఇయ్యాలనే తెలంగాణ ఇయ్యంగానే ఎందుకు చేసిండు? అక్కడ సీమాంధ్ర ప్రజలు చేయమని ఒత్తిడి చేస్తున్నారంట మల్లన్న. సరే అన్నరే అనుకో, తెలంగాణ రాష్ట్రం ఇయ్యక ముందుకే సమైక్యాంధ్ర కావాలని రాజీనామా చేయవలసి ఉండే కదా. అవును, ముందే ఎందుకు కొట్లాడలేదు? అప్పుడంటే పదవులు పోవా? అంటే పదవుల కోసం, రాజకీయం కోసం అట్లా చేస్తారా? సరే సరే, అది పోనీ గాని కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువగా తెలంగాణ వాదనను వాడుకున్నారంట కదా మల్లన్న. చూడు రామ్లమ్మ, ఒక్క కాంగ్రెస్ వాళ్ళే కాదు, తెలుగుదేశం వాళ్ళు చేయలేదా? వాళ్ళు ఎప్పుడు చేశారు? 2009 ఎలక్షన్లలో తెలంగాణ ఓట్ల కోసం ప్రణబ్ ముఖర్జీకి ఉత్తరం రాసినా? అవును రాశారు. మరి అప్పుడు తెలంగాణ ఇయ్యంగానే ఎందుకు ఉల్టా తిరిగిండ్రు? అక్కడ ప్రజలు వద్దన్నారంట. ఈ రెండు పార్టీలేనా? ఇంకెవరు మోసం చేస్తుండ్రు మల్లన్న తెలంగాణను? బీజేపీ వాళ్ళు ఏమన్నా తక్కువనా? అగో, వాళ్ళు కూడా మోసం చేసిండ్రంట నా తెలంగాణను. అప్పుడు కాకినాడలో తీర్మానం చేయలే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని? అవును రామ్లమ్మ, నిజమే ఇది. కాకినాడలో తీర్మానం చేసి చంద్రబాబు సారు ఇయ్యొద్దనంగానే ఇయ్యకపాయే. అవును, అద్వానీ సార్ చెప్పిండు కదా ఈ మాట. మరి తెలంగాణను ఇట్లా ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని రోజులు వాడుకుంటారని అంటున్నారు జనం. నువ్వేమంటావు చిట్టమ్మా? అంటే ఆ పార్టీలో లాట్లు అక్కడ ప్రజలకు తెలియవు కదా రామ్లమ్మ. సేమ్ టు సేమ్ సీమాంధ్ర ప్రజలను పార్టీలు ఎట్లా వాడుకుంటున్నాయో తెలంగాణ ప్రజలను కూడా పార్టీలు అట్లనే వాడుకుంటున్నాయి రామ్లమ్మ. అంటే తప్పంతా రాజకీయ పార్టీలదే అంటారా? అవును రామ్లమ్మ. నిజమే రామ్లమ్మ, ముమ్మాటికి ఇది కరెక్టు. ఓట్లు సీట్లు లేకపోతే ఇప్పటికి రెండుగా విడిపోయి మంచిగా కలిసి ఉంటుండే. జనం మధ్య లేని పంచాయతీ పెడుతున్నారు ఓట్ల కోసం. ఇదన్నమాట. ఇట్లా అనుకుంటున్నారు రాష్ట్రంలో జనం. ఏదైనా ప్రజలను మోసం చేసిన నాయకుడు ఉన్నాడు కానీ నాయకుడిని మోసం చేసిన ప్రజలు మాత్రం ప్రపంచం మీద ఎక్కడ లేరు. అందుకే చెప్పుడు మాటలు విని మోసపోవద్దు, సరేనా? అందరూ మంచిగా ఉండాలి, లేని పంచాయతీలు పెట్టుకోకుండ్రి. రాయలసీమకు కొత్త రాజొచ్చిండు. శ్రీకృష్ణదేవరాయలంత కీర్తి సంపాదించకున్నా ఇంచుమించు అంతే సరి సమానమైన అపకీర్తిని మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకుంటాడంట. ఎవరో అర్థమైతలేదు కదా. ఏహే, మీరు అనుకుంటున్నట్టు టీజీ వెంకటేష్ సార్ అయితే కాతి. ఆయన పోస్టులకి వెళ్ళి దిగిపోయి వారం దగ్గరకు వచ్చింది. ఇప్పుడున్న కొత్త రాజావారు కోట్ల వారు. ఇంతకీ సారు సంస్థానం ఎక్కడో చూడండి. దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రాయలసీమ రథసారథి మళ్ళీ మారాడు. ముందేమో టీజీ వెంకటేశ్వర సారు హక్కుల పుస్తకాలు పట్టుకొని తిరిగితే
ఇప్పుడేమో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సారు అవే హక్కులు అవే పుస్తకాలు సంఖ్యలో వేసుకుని తిరుగుతున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారేమో ఇప్పటిదాకా జగన్ అన్నను చంద్రబాబు గారిని నల్లారి వారినే కాల్చుకుని తిన్నాడు. ఇప్పుడేమో ఆ జాబితాలోకి కొత్తగా కోట్ల వారు చేరారు. ఇప్పుడు బైరెడ్డి సార్ తిట్ల పురాణంలో కోట్ల వారి కోట కూడా ఇక్కడ నుంచి ఉండబోతుంది. మరి టీజీ వెంకటేశ్వర సార్ ఎటుపోయారు? రాయలసీమ హక్కుల గోల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడని అందరూ అనుకుంటున్నారంట. అయితే మొన్న హైకమాండ్ పెద్దలను కలిసినప్పుడు ఈసారి ప్రత్యేకంగా వాళ్ళ కంట్లో పడ్డాడో ఏమో. ఎందుకంటే అందరూ తెల్ల బట్టలు వేసుకుని వెళ్తే సార్ మాత్రం స్పెషల్గా కోట్ వేసుకుని వెళ్తారు కదా. అందరినేమో కానీ నన్నే ముందు గుర్తుపట్టి కోపానికి వస్తారనుకున్నాడో ఏమో. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా సమైక్యాంధ్ర పోరాటంలో కనపడనే లేదు ఈ సారు. మరి కోట్ల వారి కోట రైలు మంత్రి రూపంలో ఖాయమైంది కాబట్టే హక్కుల కాలరాతకు అంతిమ సారథి ఆయనే అవుతాడేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సమైక్యనాథం నుంచి గ్రేటర్ వాదం వైపు, అక్కడి నుంచి కనీసం రాయల్ తెలంగాణ వైపన్నా తీసుకుపోతాను అనుకున్నారు. కానీ అది కూడా అయ్యే పని కాదని తెలిసేసరికి కొత్త సారథి కోటయ్య నోటికి కుట్లు పడ్డాయంట. అయినా ఏదన్నా విజయం వస్తుందంటే నేను చేశానని ముందుకొస్తారు. కానీ ఒక్కొక్కరు వెనక్కిపోతున్నారు కానీ ముందుకు మాత్రం వస్తలేదంట. అంటే చివరాఖరికి నింద ఎవరి మీదకి వస్తే వాళ్ళే చిరకాలం మిగిలిపోతారు కాబట్టే అట్టా అనుకుంటున్నారో ఏమో. కానీ ఎంతైనా టీజీ సార్ తెలివే. చివరాఖరికి హక్కుల నుంచి తప్పించుకొని తప్పు నాదేనని తప్పుకున్నాడంటే మామూలు తెలివా, మామూలు కథనా? ఎంతైనా మీరు గ్రేట్ సారు. దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బంగారం అంటే ఆడోళ్ళు ఎంత మురిసిపోతారు. నాకు ఆ గొలుసు కావాలి, నాకు ఈ గొలుసు కావాలి, ఆహా నాకు ఆ డిజైన్ ఉంటే బాగుండు, నాకు ఈ డిజైన్ ఉంటే బాగుండు. ఓ కోరికలకైతే ఇక హద్దే ఉండదు. ఆడోళ్ళ కోరికలకు హద్దు లేనట్టే ఈడ ఎత్తుకపోయేటోళ్ళకు కూడా హద్దు లేకుండా పోయింది. అమ్మలక్కలు బాగా చూడుండ్రి, మీకోసమే తయారైంది ఈ వార్త. ఇంట్లోకి వెళ్ళేటన్నా పోతే ఒకరొకరు మెడ వంగిపోతాడు, బంగారం గొలుసులు దిగేసుకొని పోతారు. పోవద్దని అంటలేము కానీ వేసుకపోయిన బంగారం ఎవరన్నా ఎత్తుకపోతే ఎంత బాధ అవుతుంది. అందుకే చెప్తున్నాం ఈ ముచ్చట కూడా. ఆడ గొలుసు పోయింది, ఈడ గొలుసు గుంజుకపోయినరని చెప్తుంటేనే విన్నారు కదా మీరు ఇన్ని రోజులు. దొంగతనం ఎట్లా జరుగుతుందో లైవ్లో చూపిస్తాం చూడుండ్రి ఇవాళ. ఇగో ఇది పట్నంలో ఉన్న ఒక గల్లీ. ఎవ్వరు చక్కగా తిరగరు, ఎప్పుడో ఒకసారి ఇటు పోయేటోళ్ళు అటు పోయేటోళ్ళు కనిపిస్తారు. అంతలోనే ఇగో ఒక తెల్ల బండివాడు వచ్చిండు చూడుండ్రి. ఇగో ఈడికెళ్ళి మలుపుకొని పోతున్నాడు. దీన్నే బాగా చూడుండ్రి. ఇగో మలుపుకొని వెళ్ళిపోయిండు కదా. జర్ర చేప అట్లనే కళ్ళార్పకుంటా చూడుండ్రి. మళ్ళా జర్ర చేపటికి ఇగో మళ్ళా ఇటు పోతున్నాడు చూడు. పోయిండా? రైట్. వాళ్ళ వెనకకెళ్ళి ఇగో ఈమె నడిచిపోతున్నా చూడుండ్రి. మంచిగా చేతులు ఏదో పట్టుకొని ఆ మూల మలుపుకు పోయేదాకా చూడుండ్రి. ఆగో అదే తెల్ల బండివాడు మళ్ళీ వెళ్ళిండు చూడు. వెళ్ళిండు. ఆమె మెడలున్న బంగారం గొలుసు పట్టనే పట్టిండు. ఇక చెప్పుడు ఎందుకు చూడుండ్రి ఇక కథ. ఇదన్నమాట. ఇట్లా తయారైనరు దొంగనా కొడుకులు. బట్టెవాయిగాళ్ళంతా బండ్ల మీద వచ్చి ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు. ముందుగాల గల్లి మంచిగున్నదా లేదా అని ఎత్తుక్కుంటారు. ఆ తర్వాత ఆడోళ్ళు ఒంటరిగా ఎవరు వస్తారా అని చూస్తారు. వెంటనే మెడల చెయ్యి పెట్టి గొలుసు గుంజుకొని ఉరుకుతారు. ఇప్పుడు చెప్పుండ్రి, మేము చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పున్నదా? బంగారం అంతా ఎక్కువ మెడలు వేసుకొని ఇట్లా ఒంటరిగా పోవుడు మంచిది కాదు అంటున్నాం. మీ మంచిగా చెప్తున్నాం సుమా. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరన్నా సమాధానం చెప్తారా? కోడి లేనిది గుడ్డేడికెళ్ళి వచ్చింది, గుడ్డు లేనిది కోడేడికెళ్ళి వచ్చింది అంటారు కదా. మరి దీనికి సమాధానం తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే మన రాజమండ్రి ఎంపీ సారు
అదే ఉండవల్లి గారు ఇటువంటి చిక్కు ముచ్చట్లకి సరిసక్క సమాధానం చెప్తున్నాడు. హిస్టరీ పాండిత్యం అంతా కాశీ ఉడవసిన ఉండవల్లి సార్కు ఎంపీ పదవి పోయినా సరే గెస్ట్ లెక్చరర్ పోస్ట్ ఇస్తామని ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పిలుస్తున్నారంట. మరి మీరు కూడా చూడండి మన మహామేధావి గారి మహాపాండిత్యం. తమ్ముడు అరే తమ్ముడు నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే. రాష్ట్రంను ఇడగొట్టినాక తెలంగాణలో ఉన్న సాలరు మస్తు మంది సీమాంధ్రకు పోతే సీమాంధ్రలో ఏళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఉన్న కొందరు సాలలను తెలంగాణకు పంపుతారట. ఆ పంపే సాలర లిస్టును రాజమండ్రికి చెందిన రాజనీతి శాస్త్ర పితామహులు శ్రీ 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 ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పేరు ఖచ్చితంగా ఉండాలంటున్నారు మన ఉస్మానియా యూనివర్సిటీ పిలగాళ్ళు. ఈడ తెలంగాణ చరిత్ర ఎవ్వరికి చక్కగా తెలుస్తలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తెలంగాణ మీద 1000 ఏండ్ల కిందటి చరిత్ర కూడా డైరీలో రాసి పెట్టుకున్న సార్ మీరొక్కరే. మీరొచ్చి హిస్టరీ క్లాసులు ఇస్తే మలిదశ ఉద్యమంకు కూడా తయారైతాం అని అడుగుతున్నారట. ఇంతకీ ఉండవల్లి సార్ ఉన్నట్టుండి లెక్కల మాస్టర్ పోస్టు నుంచి హిస్టరీ సార్ పోస్టుకు ఎందుకు మారిండనే కదా మీ డౌట్. అయితే నుండ్రిగా హైదరాబాద్ అనేది ఒక దేశం అండి. ఆ దేశం భారతదేశంలో లేదప్పుడు నిజాం పరిపాలనలో ఉండి హైదరాబాద్ అని ఒక దేశం ఉంది. అది ఇన్నేళ్ళు మనకు తెలియని కొత్త చరిత్ర. తెలంగాణలో హైదరాబాద్ లేదు, హైదరాబాద్లోనే తెలంగాణ ఉంది, అందుకే హైదరాబాద్ను వదిలేసి తెలంగాణ తీసుకోర్రి అంటున్నాడు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే అన్న ఢిల్లీ చరిత్రకారుడు దిగ్విజయ్ ప్రొఫెసర్ది కూడా తప్పన్నట్టే కదా. మరి ఢిల్లీ ప్రొఫెసర్ కంటే అన్నీ తెలిసిన ఈసారి వస్తేనే మనకు తెలియని ఇటువంటి పాఠాలు మస్తు చెప్తాడని అనుకుంటున్నారు అందరూ. అంబేద్కర్ సార్ హైదరాబాద్ను దేశంకు 2వ రాజధాని చేయాలని చెప్పిండు అన్నారు, కానీ ఎక్కడ చెప్పిండో ఎప్పుడు చెప్పిండో ఎవ్వరికి తెలియదు, కానీ సార్కు తెలుసట. 1955లో అంబేద్కర్ సార్ రాసిన పుస్తకం ఒకటి ఈ సార్ చదివి దాచిపెట్టుకున్నాడు తెలుసా. అందులో ఉత్తర దక్షిణ భారతదేశాలు కొట్లాడుకోకుండా హైదరాబాదును 2వ రాజధాని చేయాలని రాసిండట. మరి ఇప్పుడు ఏ భారతదేశాలు కొట్టుకొస్తున్నాయని హైదరాబాద్ను 2వ రాజధాని చేయాలని మాత్రం సార్ను అడగకుండ్రి. సార్ చెప్పిన పాట వినాలే కానీ సార్ను డౌట్లు అడగొద్దు. ఇంత చరిత్ర చెప్పిన సారు జై సమైక్యాంధ్రప్రదేశ్ అనకుండా జై ఆంధ్రప్రదేశ్ అని బ్యానర్లు రాపించేసరికి కొందరు ప్రియమైన విద్యార్థులు గురుదక్షిణ ఇచ్చిపోయిర్రట. మా తీర్మార్ వార్తలమైతే సార్ను ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇవ్వమని రాష్ట్రపతికి లేఖ రాస్తాం. తమ్ముడు అరే తమ్ముడు నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే.